యాక్చువల్లీ ఈయన పేరు వచ్చేసి హితేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. మంచి జాబ్, కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. తమ్ముడు పేరు వచ్చేసి ప్రమోద్, ఆయన కూడా జాబ్ చేస్తున్నాడు. ఒక నలుగురు కలిసి ల్యాంకో హిల్స్లో ఒక ఫ్లాట్ కిరాయికి తీసుకొని అందరూ కలిసి ఉంటూ షేర్ చేసుకొని అందరు ఉంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఈయన జాబ్ కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ అంటే కోర్స్ జాబ్ ఒత్తిళ్ళు, ప్రైవేట్ జాబ్స్ ఒత్తిళ్ళు చాలా ఉంటున్నాయి. అదొకటి కాకుండా ఇప్పుడు పర్సనల్గా ఆయన ఒత్తిడికి కారణం ఏంటి అని అంటే లవ్ అఫేర్. ఒక అమ్మాయిని ప్రేమించిండు ఆయన గతంలో, చాలా సీరియస్గా ఆమె ప్రేమలో ఉండే. ఆ తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఇద్దరు విడిపోయినటువంటి పరిస్థితి. 4 నెలలు అవుతోంది వీళ్ళిద్దరు కూడా విడిపోయి. అప్పటి నుంచి కూడా ఆయన ఒత్తిడిలో ఉన్నాడు. ఆ కారణంగానే నిన్న ఆయన ఫ్లాట్లో ఉరి వేసుకున్నాడు హితేష్. ఇది ఎట్లా అంటే వీళ్ళందరూ రోజు జాబ్కి వెళ్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అన్న జాబ్కి వెళ్ళలేదు. సో ఆ రూమ్లోనే ఉండిపోయాడట. మిగతా వాళ్ళు ఎవరైతే రూమ్మేట్స్ ఉంటారో వాళ్ళు, అట్లాగే వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ప్రమోద్, వాళ్ళందరూ కూడా జాబ్కి వెళ్ళిపోయినరు.